నమస్తే. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలి అని అంటే ముఖ్యమైనటువంటి ఆ 3 శాఖలే రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు. మొత్తంగా ఈ 3 శాఖలే చాలా కీలకంగా వ్యవహరించాల్సిన తీరు. మరి ఆ శాఖలే భ్రష్టు పట్టి దశకు చేరుకున్నాయంటే ఇక తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమిటి? అందుకు నిదర్శనమే కారు పంచర్ కావడం. ఇక ఆ 3 శాఖల శాఖాధిపతులే అవినీతి పరులైతే కింది స్థాయిలో ఎంతగా విచ్చలవిడితనం వెర్రి తలలు వేస్తుందో ఈ ఉదాంతాలను చూస్తే అర్థమవుతుంది. మొత్తం భూపరిపాలనకు కీలకమైనటువంటి ధరణిని తన సొంత యాప్ వలె ఆ అధికారి ఇష్టారాజ్యంగా మార్చేశారు. కావలసిన భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఎన్నో ప్రభుత్వ ఆస్తులు కూడా సొంత ఎస్టేట్లుగా మారిపోయినాయి. అయినా చూసిన కింద అధికారులు కూడాను, ముఖ్యంగా చూస్తే తహసీల్దారులు తమ స్థాయిలో తమ ప్రథమం ఏమిటో కూడా నిస్సిగ్గుగా నిశ్చలంగా ఎంతో ధైర్యంగా కూడా అక్కడ చూపించేశారు. ఇక అంతిమంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకోవడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా ఒక రియల్ దందాగా మారిపోయింది. ప్రతి లేఅవుట్లోనూ అధికారుల దందా మొదలైపోయింది. నైతిక హద్దులన్నీ చెరిపేశారు. హెచ్ఎండిఏలో కావలసిన లేఅవుట్లను దర్జాగా కబ్జా చేసేసి అక్రమంగా అనుమతులు ఇచ్చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ కొల్లగొట్టేసి అంతకు ఇంత అంటూ కమిషన్లు కూడా ఇష్టారాజ్యంగా పోగేసుకున్నారు. ఎంతటి పెద్ద అక్రమమైనా అంత సక్రమంగానే సాఫీగా ఉన్నట్టుగా మొత్తం సృష్టించేశారు. ఇంకేముంది, ఇదొక చైన్ రియాక్షన్లా మారిపోయింది. చిన్న పట్టణాల వరకు వైరస్లా పాకిపోయింది. ప్రతి దానికి ఓ రేట్ అనేది డిసైడ్ చేసేశారు. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రియల్ దందాలతో అక్రమాలు ఓ రేంజ్లో వెళ్ళిపోయినాయి. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో వ్యవస్థనే ఇలా భ్రష్టు పట్టడం ప్రజా వ్యతిరేకకు మరో కారణంగా కూడా విశ్లేషణలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. ఇక ఇలా ఉంటే ఇక కీలకమైన పోలీస్ వ్యవస్థకే విషయానికి వస్తే సామాన్యుడికి వెంటనే దాని మీద ప్రభావం తాకేటువంటి అవకాశం ఉన్నటువంటి శాఖయే పోలీస్ శాఖ. అయితే దీంట్లో ఉన్న టాప్ బాసులే తమ సొంత సామ్రాజ్యం వలె భావిస్తే మరి కింది స్థాయి వాళ్ళ పరిస్థితి ఏమిటా అని ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ నియంత్రణ కొరవడంతో ప్రతి స్థాయిలోనూ కాకిలంతా రెచ్చిపోయారు. ప్రభుత్వాధినేత ఇచ్చిన మితిమీరిన స్వేచ్ఛ అది దుర్వినియోగం చేసేసి తమ ఇష్టానుసారంగా నడిచేందుకు అవకాశమైంది. సమాజంలో అసంతృప్తి జ్వాలలు ప్రగతి భవన్కు చేరకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇది మరింత రచ్చకెక్కింది. ఇక సుదీర్ఘంగా అసలు విషయానికి వద్దాం. బ్యూరోక్రాట్లు, ఆపై మితిమీరిన స్వేచ్ఛ, అపరిమిత అధికారం, చెప్పింది వేదం, చేసిందే న్యాయం, ధనదాహం, అధికార దర్పం వెరసి కారుకు ఇంజిన్ చెడింది, గేర్ బాక్స్ పాడిపోయింది, టైర్లు పేలిపోయాయి. ఆ ముగ్గురి మహిమాన్విత చర్యలతోటి అటు అధికార యంత్రాంగం పూర్తిగా హడలెత్తింది, ఇటు పార్టీ యంత్రాంగం మసగబారిపోయింది. అధిష్టానానికి అసలు విషయం తెలిసేసరికి ఉన్న సమయం మించిపోయింది. కారు చీకట్లు కమ్మిపోయాయి. ఏం జరిగిందో తెలిసేలోపే తెల్లారిపోయింది. బారాస చతికిల పడిపోయింది. ఉద్యమ కాలం నుంచి ఎగిసెగిసి పడిన కెరటాలతో ఉవ్వెత్తున లేచిన 2 సార్లు అధికారంలోకి వచ్చిన బారస ఉత్తాన పతనాలను అవలోకిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ముందు బోర్లా పడింది. కారణాలు విశ్లేషిస్తే సామాన్య జన సంక్షేమానికి అధినేత అందించిన పథకాలు యావత్తు దేశంలోనే ఆదర్శంగా మార్మోగాయి. ప్రజలకు విందు భోజనం పెడుతున్నా మరెందుకు ముఖం చాటేసింది అని ప్రశ్నించుకుంటే అంతఃపురం బయట జరిగిన ఆకృత్యాలు ఏవన్నది సుస్పష్టం. పాలకుడు ఎంత సమర్థుడైన అధికారులను అదుపులో ఉంచకపోతే ఏం జరిగిందో తెలంగాణ ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పుడు యావత్ భారతదేశంలోనే చరిత్రలోనే నిలిచిపోనుంది. గతంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కూడా ఇదే విధంగా అడ్మినిస్ట్రేషన్కి అధిక ప్రాధాన్యత ఇచ్చేశారు. ప్రజాప్రతినిధులకు పెద్దగా విలువనివ్వకుండా ఆయా శాఖాధిపతులనే నమ్ముకున్నారు కూడా. కానీ సమీక్షల పేరుతో గంటలు రోజుల తరబడి సమీక్షలు జరిపినందువల్ల వ్యవస్థలు కొంతవరకు నియంత్రణలో ఉన్న
ప్రజాప్రతినిధులు మాత్రం జనానికి దూరం అయిపోయారు. దాంతో వారికి ప్రజల్లో కావలసినంత మన్నన కూడా తగ్గిపోయింది. ఫలితం చంద్రబాబు ప్రజలకు దూరం అయిపోవడం, ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోవడం ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత కేసీఆర్కు సమయం కేటాయించకపోవడం, అనుకున్న దానికంటే మరింత దారుణంగా వ్యవస్థలన్నీ దెబ్బతినిపోయినాయి. చివరకు అధికారాన్ని కోల్పోవలసిన దుస్థితి కూడా ఏర్పడిందని ఇప్పటి విశ్లేషణలు గంటాపతంగా చెప్తున్నాయి. ఇక షాడో సీఎంగా వ్యవహరించిన అరవింద్ కుమార్ విషయానికి వస్తే, అమెరికా, రష్యా, చైనా అధ్యక్షులు ఈ ముగ్గురిని కలిపి ఊహించుకున్న ఈయన ముందు బలాదూర్ అని అంటారట. అంతటి అపరిమిత దర్పం, దర్జా, దూకుడుతో వ్యవహరించేవారని సహచరుల మాట. అటు హెచ్ఎండిఏ, ఇటు ఐఎండ్పిఆర్ ఇలా అన్నిటికీ ఆయనే బాస్. ఇటీవల ఏసీబీ దాడుల్లో బయటపడిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఉదంతంలో బయటపడిన ఆకృత్యాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రైవేటు వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా జోక్యం చేసుకునేవారని, ప్రైవేట్ సెటిల్మెంట్లలో తానేమి చెబితే అదే పాటించాల్సిందేనని ఓ టాక్. ఇక సకల పాపాలకు వేదికగా హెచ్ఎండిఏ మారితే ఐఎన్పిఆర్ను అడ్డం పెట్టుకొని ఏకంగా మీడియాను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారిపోయడానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. వందల కోట్ల అక్రమ సంపాదనతో విలాసవంతంగా విహారయాత్రలు, అక్కడ మరెన్నో అసాంఘిక కార్యకలాపాలు. ఈ ఆరోపణలకు అంతే లేదు. ఆయన ఆకృత్యాలకు ఉద్యోగస్తులు సైతం భయంతో వణికిపోయారు. ఇక కేటీఆర్లను కలవడమే చాలా ఈజీ అని, అరవింద్ కుమార్ను కలవడం చాలా కష్టమని అక్కడ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలిసిపోయింది. ఇక ఇవన్నీ ఏకంగా సమాజంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపింది. ఫలితంగా కార్ గేర్ బాక్స్ పనికి రాకుండా పోయింది. మరో అధికారి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు, ఇతని ప్రతాపాలను చెప్పుకోవాలంటే నాటి భారత ప్రభుత్వానికి ఒక చెరపలేని మచ్చగా మారిపోయారు. ప్రభుత్వానికి మూడో కన్నుగా వ్యవహరించాల్సిన నిఘా విభాగాన్ని విచ్చలవిడిగా వాడేసుకున్నారు. సొంత సైన్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు అత్యుత్సాహంతో చేపట్టిన చర్యలు ఏకంగా గ్రామ స్థాయి వరకు వెళ్ళి గింపు కలిగించాయంటే ఇక ఎంతగా ఉందో అది అర్థం చేసుకోండి. పోలీస్ శాఖ ఆకృత్యాల వల్ల జనంలో వ్యతిరేకత మరింత ప్రబలింది అని అనటానికి ఈ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభాకర్ రావు చేపట్టిన సైన్యం ఫోన్ ట్యాపింగ్ మరో ఎత్తు. ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ఇష్టం వచ్చినట్టుగా ట్యాప్ చేసేశారు. అంతేనా, బ్లాక్ మెయిలింగ్ కూడా దిగినట్టుగా ఆరోపణలు కూడా చూస్తున్నారు. ఈయన చేసిన పాపాలకు కారు టైర్లు పేలిపోతే ఇప్పుడు సహచర అధికారులు కూడా జైలు పాలవుతున్నటువంటి దుస్థితి. ఎంతో సమర్థంగా రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ వేల మీద లెక్కబట్టే కొందరు బ్యూరోక్రాట్ల వల్లనే రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలిందనడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే చెప్పవచ్చు. పాలకుల సమర్థత కేవలం సంక్షేమాభివృద్ధిపైనే కాకుండా యంత్రాంగం మీద కూడా ఒక కనిపెట్టి ఉండాలనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అది అర్థమైపోయింది. భవిష్యత్తులో ఇక పాలకులకు ఈ ఉదంతాలు ఒక గుణపాఠాలుగా మారి సామాజికవేత్తల మీద అభిప్రాయ సేకరణతోటి కూడా తీసుకొని ప్రభుత్వాలను ఏ విధంగా ముందుకు నడపాలనేది ఒక లెసన్గా ఇప్పుడు ఇది మార్గదర్శకంగా చూపించబోతుంది.